అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి వై శాంతి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. శాంతి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మహాలయ పక్ష పితృతర్పణ రోజుల సందర్భంగా మహాలయ అమావాస్య సందర్భంగా పితృదేవతల శాంతి కోసం ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు శ్రీమతి వై శాంతి గారి భర్త గారైన శ్రీశేషులు శ్రీ అశ్విన్ కుమార్ వర్మ గారి జ్ఞాపకార్థంగా మరియు అలాగే శ్రీమతి వై శాంతి గారి మామయ్య గారు శ్రీశేషులు శ్రీ కె శ్రీనివాసరావు వర్మ గారి జ్ఞాపకార్థంగా శ్రీమతి వై శాంతి గారి అత్తయ్య గారైన శ్రీశేషులు శ్రీమతి కె సరోజిని గారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు పితృదేవతలకి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మలకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చేయాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చేయాలని కోరుకుంటూ పితృదేవతలందరికీ ఇవాళ అమావాస్య సందర్భంగా పితృపక్షాల అమావాస్య సందర్భంగా వారి శాంతి కోసం నైవేద్యం సమర్పించి వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ ఉదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారుపేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలోనే భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా ఆపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ అశ్విన్ కుమార్ వర్మ గారికి, అలాగే క్రీస్తు శేషులు శ్రీ కె శ్రీనివాసరావు వర్మ గారికి, అలాగే క్రీస్తు శేషులు శ్రీమతి కె సరోజిని గారికి నమస్సుమాంజలి. అలాగే కుటుంబ సభ్యులందరికీ శ్రీమతి వై శాంతి గారికి, కౌశిక్ కుమార్ వర్మ గారికి, చిరంజీవి కీర్తన వర్మ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మార్గదర్శనం కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి వై శాంతి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్, అరటి పండ్లు, స్వీట్లు, సేమియా పాయసము, రవ్వ కేసరి, అలాగే పూరి, అలాగే గారెలు, అలాగే రైసు, ఆలు మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. ఇడి